Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series. According to APPSC Group 1 syllabus, the paper 5 deals about science and technology. According to syllabus, the science and technology paper 5 consists of total 9 topics. This is about first topic number 1. Please visit our website www.groupsmaster.com. This website mainly useful for the aspirants who are preparing for APPSC and civil services examinations. Let us start. The first topic is about the brief introduction of science and technology. So let us see what is science and technology. The term science and technology consists of two terms. One is science, inokati technology. Let us see what is science and what is technology. Science studies structure and behavior of the physical and the natural world through observation and experiment. Science అనేది ఫిజికల్ అండ్ న్యాచురల్ వరల్డ్, మన చుట్టూ ఉన్న ఫిజికల్ అండ్ న్యాచురల్ వరల్డ్ స్ట్రక్చర్ని, బిహేవియర్ని స్టడీ చేస్తుంది. ఎలా స్టడీ చేస్తుంది? త్రూ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్. వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ చేసి అంతా అబ్జర్వ్ చేసి అలా దాని స్ట్రక్చర్ని, బిహేవియర్ని, ఫిజికల్ వరల్డ్, న్యాచురల్ వరల్డ్ స్ట్రక్చర్ని, బిహేవియర్ని స్టడీ చేయడమే సైన్స్. అయితే దాని వాట్ ఈజ్ అబౌట్ టెక్నాలజీ? టెక్నాలజీ ఈజ్ సింప్లీ ది అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్. సైన్స్ స్టడీ చేసిన ఎన్విరాన్మెంట్ని, తన సైన్స్ ఏదైతే నేర్చుకుందో, ఏదైతే కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేసుకుందో దాన్ని అప్లై చేయడమే ఫర్ ప్రాక్టికల్ పర్పస్కి టెక్నాలజీ. ఇంకా కొంచెం డీప్గా చూద్దాం, చూడండి. వైల్ సైన్స్ ఇన్వాల్వ్స్ ఎక్స్ప్లెనేషన్, ఫినామినన్, ఎనాలిసిస్ and predictions on various subjects, whereas technology is something that simplifies all these things. For instance, computers అనేది ఒక టెక్నాలజికల్ ఇన్నోవేషన్. This computer helps scientists by storing big data. Scientists various observations and experiments ద్వారా కొంత బిగ్ డేటాని గ్యాదర్ చేశారు. అయితే ఈ గ్యాదర్ చేసిన బిగ్ డేటాని స్టోర్ చేసి అనలైజ్ చేయడానికి, ఆర్గనైజ్గా స్టోర్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఎక్విప్మెంట్ కావాలి. అక్కడ టెక్నాలజీ తన రోల్ని ప్లే చేసింది. టెక్నాలజీ బ్రాట్ ఏ కంప్యూటర్ ఫర్ సైంటిస్ట్ టు స్టోర్ బిగ్ డేటా. I hope I am here clear about what is science and what is technology. The science works better and keep progressing when technology keeps on supporting it. Let us see another example. While science has made significant contributions in health by providing treatment for various chronic diseases, whereas technology has benefited us in receiving those treatments through various ways and devices like X-rays, scan missions, operation devices, pacemakers and much more. Science various experiments ద్వారా వేరియస్ క్రోనిక్ డిసీజెస్ని ఎలా క్యూర్ చేయాలో ఒక నాలెడ్జ్ని గ్యాదర్ చేసి పెట్టుకుంది. అయితే దాన్ని అప్లై చేయాలంటే దానికి ఒక టెక్నాలజికల్ ఎక్విప్మెంట్స్ కావాలి. సో టెక్నాలజీ హ్యాస్ బ్రాట్ ఎక్స్రే మిషన్స్, స్కానింగ్ మిషన్స్ అండ్ వేరియస్ ఆపరేషన్ డివైజెస్ అండ్ పేస్ మేకర్స్ టు అసిస్ట్ ద సైంటిఫిక్ ఇన్నోవేషన్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ సోషియో కల్చరల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్. ఇది రివిజన్ సిరీస్ అని చెప్పాను కదా. సో మనం ఇక్కడ వేరియస్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, మనం చాలా ఫాస్ట్గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో లెట్ us see ఫస్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎవ్రీడే లైఫ్. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే ఒక టాపిక్ని మనకు మెన్షన్ చేయడం జరిగింది సిలబస్లో. ఇక్కడ మేము 5 పాయింట్స్ మాత్రం ప్రజెంట్ చేస్తున్నాం. ఇది రివిజన్ సిరీస్ అని చెప్పాను కదా, సో వెరీ ఫాస్ట్గా మూవ్ అవుతాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేస్ అ ప్రొమినెంట్ రోల్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్. మనకి హౌ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని ఒకవేళ క్వశ్చన్ వస్తే మీరు దాన్ని ఎలా స్టార్ట్ చేయాలనేది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ఇలా స్టార్ట్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేస్ ఎ ప్రొమినెంట్ రోల్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్. ఇక్కడ నుంచి దాన్ని మనం ఎలా కనెక్ట్ చేయాలనేది తెలుసుకుందాం. ఎప్పుడైతే మన లైఫ్ గురించి మాట్లాడుతున్నామో వెంటనే నెక్స్ట్ పాయింట్, ఇట్ హెల్ప్స్ అస్ టు లివ్ ఎ బెటర్ లైఫ్. బెటర్ లైఫ్ ఎందుకంటే వేరే సైంటిఫిక్ ఇన్నోవేషన్స్, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ జరగడం వల్ల మనకి మన లైఫ్ అనేది ఇంకా బెటర్గా మూవ్ అవుతుంది.
Also, science and technology made things more simple, fast and secure, making tasks easier and solving many problems of mankind. Influences humanity through socially, culturally, economically and politically. మనకి సైన్స్ అనేది అన్ని థింగ్స్ని చాలా సింపుల్ చేసేసింది, ఫాస్ట్ చేసేసింది, సెక్యూర్గా చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ త్రూ ట్రైన్, బస్సెస్ అండ్ ఫ్లైట్స్ at very less time, and also your all transactions, banking transactions are made secured because of the technological influences. For example, blockchain technology. మనం డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు because this is a revision series. Also, the science technology make task easier and it is solving many problems of mankind. It influences humanity through socially, culturally, economically and politically. It revolves around, science and revolves around our daily life, so we cannot expect our life without it. Let us see importance of science and technology in our daily life. Science and technology changing every aspect of our lives. ఇక్కడ నుంచి కనెక్ట్ చేయడం చూడండి. ఫస్ట్ మీరు ఇలా స్టార్ట్ చేశారు, ఇంపార్టెన్స్ గురించి అడిగినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చేంజింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. దెన్ లైఫ్స్ గురించి ఎప్పుడైతే మాట్లాడామో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్స్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాలిటీ. దిస్ ఈస్ ద కీవర్డ్. వెంటనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎకనామిక్ గ్రోత్. బికాస్ ఇఫ్ ఎకానమీ ప్రాస్పర్స్, ద కంట్రీ విల్ ఆల్సో ప్రాస్పర్. ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఎ కంట్రీ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎప్పుడైతే మనం ఎకనామిక్ గ్రోత్ గురించి మాట్లాడామో, ద అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్. సో అగ్రికల్చర్తో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ ఇంపార్టెన్స్, అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ ఇండియా. టుడే అగ్రికల్చర్ ఈల్డ్ ఇంక్రీజ్డ్ because of adoption of new scientific methods. కొత్త సైంటిఫిక్ మెథడ్స్, మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయడం వల్లే మనకు అగ్రికల్చర్ ఈల్డ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, అడ్వాన్సెస్ ఇన్ మెడికల్ నాలెడ్జ్. మన సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తుంటాం. నెక్స్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ మెడికల్ ఫీల్డ్లో ఉంటుంది. ఎందుకంటే వేరియస్ ఎక్విప్మెంట్స్, వేరియస్ డ్రగ్స్, వేరియస్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అన్ని మెడికల్ ఫీల్డ్లో చాలా హెల్ప్ అవుతున్నాయి. సో the advances in medical knowledge helps researchers to cure many life-threatening diseases. For example, cancers. Knowledge of automobile engineers. Next మనం చూస్తున్నాం వెహికల్స్ మన ముందు మూవ్ అవుతున్నాం. చాలా ఆటోమొబైల్ ఎక్విప్మెంట్స్ అన్నీ మనం కళ్ళ ముందే చూస్తున్నాం. సో నెక్స్ట్ దీంతో కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆటోమొబైల్ ఇంజనీర్స్ హెల్ప్స్ ఇన్ డిజైనింగ్ సేఫర్ ఆటోమొబైల్స్. హౌ సేఫర్ ఆటోమొబైల్స్? మీరు ఒక బైక్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు కొత్తగా మనకి ఒకప్పుడు లేవు, తర్వాత ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది డిస్క్ బ్రేక్, ఆల్సో ఏబిఎస్. ఈ రెండు ఏంటంటే మనం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు వెంటనే సడన్ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు మన వెహికల్ ఎంత ఫాస్ట్గా కంట్రోల్ అయింది, ఎంత ఫాస్ట్గా ఎన్ని సెకండ్స్లో మనకి ఆగింది అనేది అంతా కూడా కొత్త ఇంజనీరింగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. సో the knowledge of automobile engineers helps us in designing safer automobiles. Next, we are connecting it with aviation field. Advances in the field of aviation helps in designing more efficient aircrafts. లాస్ట్ సెంచరీలో డెవలప్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ కన్నా మన 21st సెంచరీలో డెవలప్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా మనకి ఏవియేషన్ ఫీల్డ్లో హెల్ప్ అవుతుంది. సో సింపుల్గా మనం ఈ పాయింట్స్లో ఏమైనా నేర్చుకున్నాం, జస్ట్ సింపుల్గా ఇంపార్టెన్స్ అడిగినప్పుడు మనం ఎవ్రీడే ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్తోనే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అని క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ వస్తే ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. దెన్ నెక్స్ట్ వీక్ connected with quality. This is the keyword. Next we connected with economic growth. Once economic growth, we are talking about economic growth, then we are talking about agricultural yield, then we are bringing the medical field into your answer. Next we are connecting it with automobile engineers, that is the keyword. Next we are connecting with aviation. So if you have these 5 keywords, you can present at least 100 words in your answer with good quality. Let us see further. Lots of changes can be seen in different sectors like agriculture, economy, medical, transportation, communication, education and construction as a result of advancements of science and technology. మనం ఇప్పుడు ఒక్కొక్క ఫీల్డ్లో ఎలాగ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమేమి ఇచ్చింది, ఏమేమి ప్రొవైడ్ చేసిందో చూద్దాం. లెట్ us see, ఫస్ట్ వన్ ఈజ్ అగ్రికల్చర్. మీరు ఎప్పుడైనా అగ్రికల్చర్ ఫార్మ్స్ కానీ ఫీల్డ్స్ కానీ చూస్తున్నప్పుడు చాలామంది అక్కడ ఫస్ట్ విత్తనాలు నాటుతారు, దాన్నే సోయింగ్ ఆఫ్ సీడ్స్ అంటారు. మనకి చాలా మిషన్స్ టెక్నాలజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా కొత్త టెక్నాలజీ రావడం వల్ల చాలా మిషన్స్
ఈ సీడ్స్ని సో చేయడానికి చాలా హెల్ప్ అవుతున్నాయి. అలాగే మీరు పొలాన్ని దున్నుతారు, దానికి ట్రాక్టర్ యూస్ చేస్తారు. ట్రాక్టర్ అనేది ఒక సైంటిఫిక్ ఇన్నోవేషన్. అంతకుముందు ఫార్మ్స్లో మీరు చాలా ఎక్కువ రోజులు కష్టపడేవారు, అది కూడా యానిమల్స్ని యూస్ చేసేవారు. నెక్స్ట్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్, హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా మీరు డైలీ చూస్తూనే ఉంటారు. ఎక్కడో ఒక ఫామ్లో ఏదో ఒక అగ్రికల్చర్ మీద టాపిక్ డిస్కస్ చేసినప్పుడు కానీ, టాపిక్లో చదివినప్పుడు కానీ ఈ కీవర్డ్స్ మీరు ఎక్కువగా చూస్తుంటారు. సో మీరు ఈ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు చూసినవి ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు, బట్ యు ఆర్ ప్రెజెంటింగ్ ఇట్ ఇన్ అన్ ఎఫిషియంట్ వే. ఓకే, ఇన్ అగ్రికల్చర్ ఆల్ దీస్ మిషన్స్ ఆర్ ద products of science and technology. Next comes to medical field missions. Once if you have ever visited in any hospital, then you can see stretchers, ECG and MRI and blood pressure monitors. These all are the devices of scientific innovations. Different kinds of tools using in surgeries. మీరు డాక్టర్స్ని ఎప్పుడైనా చూస్తే వాళ్ళకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంతకు ముందు లేవు. ఇవన్నీ కొత్త సైంటిఫిక్ ఇన్నోవేషన్స్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఆర్ ఆల్ ద ప్రోడక్ట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్. మీరు డైలీ చూస్తూ ఉంటారు వెహికల్స్, సైకిల్స్, స్కూటర్స్, బైక్స్, బస్సెస్, ట్రైన్స్, షిప్స్ అండ్ ఫ్లైట్స్, జెట్స్ అండ్ రాకెట్స్. All these are the scientific innovations. All these are making this world small space as science and technology progressed. Next, communication. మీ చేతిలో ఉన్న మొబైల్. How science and technology help us to communicate in efficient way. With the advancements in new technological devices have brought to our life, they are radios, telephones, mobiles, internet. ఒకప్పుడు మనకి రేడియో వచ్చినప్పుడే అందరితో కమ్యూనికేట్ అవ్వడం చాలా ఈజీ అయిన రోజుల్లో ఇది చాలా రేడియో అనేది బిగ్గెస్ట్ ఇన్వెన్షన్. బట్ ఆఫ్టర్ దట్ టెలిఫోన్స్, మొబైల్స్ అండ్ ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆర్ అవైలబుల్ at very low cost compared to previous technological innovations. So as science and technology progress, the growth in that particular field will also progress. Let us see about education. Don't forget about education, because education is a social issue. Science and technology helps a lot in education field also. These science and technology developments, the recent developments and recent advancements in science and technology has changed how teachers, students gathering, accessing, analyzing, presenting and transmitting their information. ఇప్పుడు COVID-19 సిచ్యువేషన్లో మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే టీచర్స్ని స్టూడెంట్స్ని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ field. In construction field you will see the missions like bulldozers, cranes. All these bulldozers and cranes and other equipments which are using in construction activity are the products of science and technology. With the advancement of science and technology, some deadly weapons have been developed and modern wars of different nations have become more devastating and destructive. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత మంచి చేసినా సరే ఎంతో కొంత చెడు కూడా ఆటోమేటిక్గా దాని ద్వారా క్రియేట్ అవుతుంది. దీస్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ ఈ ఛాలెంజెస్ అండ్ ఆల్సో కన్సర్న్స్. ఇది కూడా మనకు ఒక టాపిక్ మెన్షన్ చేయడం జరిగింది, అది మనం ఫర్దర్ వీడియోస్లో చూస్తాం. లెట్ us see nuclear energy. Nuclear energy has become a real threat to this world in modern times. How? Actually nuclear energy అనేది ఒక క్లీన్ ఎనర్జీ ఫ్యూయల్. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనకి మన ఎన్విరాన్మెంట్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బట్ హౌఎవర్ దిస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వేర్ దిస్ న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ ప్రొడ్యూస్డ్, ఇఫ్ ఎనీ యాక్సిడెంట్ ఇస్ హ్యాపెన్, ఇట్ విల్ క్రియేట్ ఎన్ devastating and this accident can create a more negative effects on the local population. For example, జపాన్లోని మనకి లాస్ట్ టైం సునామీ వచ్చినప్పుడు ఇలాగ న్యూక్లియర్ ప్లాంట్స్ అనేది యాక్సిడెంట్లో బ్లాస్ట్ అవడం జరిగింది. సో చాలా రేడియేషన్ క్రియేట్ అవుతుంది, దానివల్ల చాలా లైఫ్స్ అన్ని కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దిస్ ఇస్ ద రీసెంట్ టాపిక్. ఇట్ బికమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ మీరు అమెజాన్లో చూసుంటారు అలెక్సా, అలాగే గూగుల్ అసిస్టెంట్. All these are the products of artificial intelligence. Let us conclude with simply, today the world has become a small village. It has become possible only because of remarkable developments in the different fields of science and technology. Thank you very much.
If you really like this video, please subscribe and also press the bell icon for regular updates. Thank you very much.